నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు దినసరి కూలీలు మృతి చెందారు. మృతులను మౌలాలికి చెందిన గణేష్, గంగాధర్గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం అనంతరం కారు వదిలి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొంచెం సివియర్ ఉంది మ్యామ్ కేసు, అందుకోసం अभी के साथ में పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చిండు. 9:30కి అన్నం తిన్నాడు. అప్పుడప్పుడు పనికాడికి పోయి తిరిగి వస్తారు వాళ్ళు. వచ్చేటప్పుడు నిన్న పనికాడికి పోయి ఆ రాళ్ళు వస్తాయని అన్ని తీసి పెడదామని పోయిండు. తీసి పెట్టి వచ్చేటప్పుడు 10:30కి ఇట్లా అయ్యింది. వాళ్ళు ఇద్దరు వచ్చేటప్పుడు ఆ కారు వాడు తీసుకొచ్చి లెజ్జ కొడుకు ఎక్కడి నుంచి వచ్చేటో వాడు నాశనం అయిపోవాలి. నా తమ్ముడు పోయిండు. నా బిడ్డనే ఇచ్చిన సార్ ఆయనకు. నా పిల్లలు ఆగమైపోతురు. అది ఎక్కడున్నా రావాలి, వాడిని తీసుకురావాలి. మీరు వాడిని తీసుకొచ్చి నాకు న్యాయం నడిపియాలి. ఇదే పోలీస్ స్టేషన్ లో నాకు నడవాలి సార్. నా బిడ్డకి ఏదో ఒక ఆధారం చూపియండి సార్. సార్ మాకు న్యాయం కావాలని ఇంతమందితో ఉన్నాం సార్. ఇక్కడ పొద్దున్న రాత్రి 12 నుంచి ఇప్పటి వరకు నిద్ర లేకుండా అంతా బంధువులు అందరు ఉన్నాం సార్. ఫ్రెండ్స్ బంధువులు అందరు ఉన్నాం సార్. కానీ రెస్పాన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినారు సార్, పట్టుకొస్తాం చేస్తామని చెప్తున్నారు సార్. ఇప్పుడు దాకా ఏ న్యాయం చేయలేదు సార్. అది ఈ పంచనామా రాస్తా, అది రాస్తా, ఇది తీసుకొని పోండి, పోస్ట్ మార్టం చేసుకోండి, చేయండి అని చెప్తున్నారు సార్. అట్లా చేస్తే న్యాయం అవుతుందో కాదో తెలియదు సార్. కానీ వాళ్ళు వచ్చినాకనే ఏదైనా చేస్తాం సార్. అప్పుడు దాకా ఏది చేయం, ఈ పోల్టేజ్ ఇటు పెట్టి పోం సార్. సార్ నా పేరు మోహన్ సార్. నా తమ్ముడు ఏం చేస్తాడు? రాయి కొడతాడు సార్. ఒక రాత్రి ఏడికి పోతున్నాడు మీ తమ్ముడు? నా తమ్ముడు నా దోస్త్ గణేష్ ఇద్దరు కలిసి దీనిలో వస్తాయి మల్లాపూర్ ఆడికి రాళ్ళు కొట్టుకుంటానికి దిమ్మలేపించుకొని ఆ డంపింగ్ చేసి ఆడ రాళ్ళు కొట్టడానికి ఆ బండి వస్తుంది అని పోతున్నారు సార్. ఆ పోయే సమయంలో ఈ కారు వచ్చి తాగేసి ర్యాష్లా ఇద్దరు స్పాట్ అయిపోయినారు సార్, చనిపోయినారు సార్. గుద్దిన వాళ్ళు ఎక్కడికి పోయారు? ఎక్కడ కారు ఇడిచిపెట్టి పరారైపోయినారు సార్. స్వాగత్ కన్వెన్షన్ హాల్ ముందు జరిగింది ఇది. ఇద్దరు అక్కడే చనిపోయారా? ఇద్దరు అక్కడే చనిపోయినారు. కాకపోతే వీళ్ళు ఈ డాక్టర్లు ఉండి కొంతసేపు వెంటిలేటర్ మీద పెట్టి బాణంతో ఉన్నట్టు చూపించి గ్రేడ్ చేసి ఒకని అక్కడే చనిపోయినాడు. ఈసీఎల్ రాఘవేంద్రలో. మళ్ళీ అక్కడి నుంచి నా ఫ్రెండ్ గణేష్ ని గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడే చనిపోయినాడు. నా తమ్ముడు గణేష్ ఇద్దరు లేరు సార్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా మీరు? కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడే రాసుకుంటున్నారు సార్. ఇప్పుడే రాస్తున్నారు. ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐఓ వాళ్ళని పట్టుకొని రావాలి, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని ఇమ్మీడియట్లీ తీసుకురావాలని చెప్పినారు సార్. ఇప్పుడు దాకా ఏది లేదు సార్. ఏదన్నా ఒక న్యాయం చేయండి సార్. చిన్న చిన్న పిల్లలు సార్, ఆడపిల్లలు. వానికి 2 ఆడపిల్లలు, వీనికి 2 ఆడపిల్లలు సార్. వాళ్ళు ఎట్లా పడతారు సార్? ర్యాష్ డ్రైవింగ్ లో చంపేసినారు సార్. వాడు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్తున్నారు సార్. మా వాళ్ళంతా తెలుసుకొని వాడు గవర్నమెంట్ ఆఫీసర్ ప్రైవేట్ కూడా తెలియదు. వాడిని ముఖమనే చూసామంటే ఇటు దాకా ఇప్పుడు దాకా తీసుకురాలేదు సార్. వాడిని ఎట్లనైనా ఇక్కడికి తీసుకురావాలి సార్. ఖచ్చితంగా తీసుకురావాలి. మేము చూడాలి. ఇంతమంది నా బంధువులు, నా ఫ్రెండ్లు అందరు ఉన్నాం సార్.